నిప్పో బ్యాటరీస్ ఇండియా వైడ్ గా మనం చూసుకున్నట్లయితే 30% షేర్ అనేది నిప్పో బ్యాటరీస్ అనేది చెందుతుంది. 30% ఇండియన్ పీపుల్ నిప్పో బ్యాటరీస్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఓబుల్ రెడ్డి గారు 1992లో నిప్పో బ్యాటరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. పానాసోనిక్ వాళ్ళతో టైఅప్ అయ్యి. సో ఓవరాల్ గా వాళ్ళ నెట్వర్క్ కనుక మనం చూసుకున్నట్లయితే 26 నెట్వర్క్ డిపో అంటూ మన ఇండియాలో ఉండడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే 2500 స్టాకీస్ అంటూ ఉండడం జరిగింది. ఓవరాల్ గా ఇండియాలో మొత్తం ఒక 17 lakhs వరకు రీటైల్ అవుట్లెట్స్ అనేది మన ఇండియాలో మనం చూడడం జరుగుతుంది. ఓన్లీ నిప్పో బ్యాటరీ సంబంధించింది. గతంలో మనం చూసుకున్నట్లయితే బ్లాక్ అండ్ వైట్ టీవీస్ వచ్చేది. బ్లాక్ అండ్ వైట్ టీవీస్ అనే డియోర్ అనే ఒక కంపెనీ వచ్చింది. ఆ కంపెనీ కూడా స్టార్ట్ చేసింది ఓబుల్ రెడ్డి గారే. నెక్స్ట్ మనం చూసుకున్నట్టే నిప్పో బ్యాటరీస్ తర్వాత 1982లో ఓబుల్ రెడ్డి గారు ఒక కలర్ టీవీ కూడా లాంచ్ చేయడం జరిగింది. అదే డియోర్ అనే కంపెనీ పేరు మీద. సో ఓవరాల్ గా నిప్పో బ్యాటరీస్ అనేది డియోర్ తర్వాత అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈవెన్ నిప్పో అనేది మనకి చాలా ఫేమస్ అయింది అనమాట. సో ఆఫ్టర్ ఓబుల్ రెడ్డి గారి డెత్ తర్వాత ద్వారకా రెడ్డి అంటే ఆయన సన్ ద్వారకా రెడ్డి గారు ఆయన మొత్తం హోల్డ్ చేయడం జరుగుతుంది. ఆయన మొత్తం ఇప్పుడు బిజినెస్ చూసుకోవడం జరుగుతుంది. ఈవెన్ ద్వారకా రెడ్డి గారు కూడా అపోలో చైర్మన్ కూతుర్ని ద్వారకా రెడ్డి గారు పెళ్లి చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ కనుక మనం ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఓవరాల్ 24 to 25 ఫినాన్షియల్ ఇయర్ కనుక మనం చూసుకున్నట్లయితే నిప్పో బ్యాటరీస్ అనేది దగ్గర 458 crores అనేది టర్న్ ఓవర్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి చెన్నైలో నిప్పో బ్యాటరీస్ అనేది ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అంటూ ఉంది. అది కూడా చెన్నైలో ఉంది. అండ్ నెక్స్ట్ మనకి నెల్లూరులో కూడా మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. హైదరాబాద్ లో కనుక మనం చూసుకున్నట్లయితే ఓబుల్ రెడ్డి స్కూల్స్ కానీ ఓబుల్ రెడ్డి కాలేజెస్ కానీ మొత్తం ఓబుల్ రెడ్డి గారే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన సన్ ద్వారకా రెడ్డి గారు మొత్తం మేనేజ్ చేస్తున్నారు. సో మీకు ఇలాంటి బిజినెస్ కేస్ స్టడీస్ ఇంకా కావాలంటే మా కింద కమెంట్ చేయండి.